హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. నమస్తే అండి. నమస్తే. కల్పన గారిది ఒక ఇష్యూ జరుగుతుంది. ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పి, నిద్ర మాత్రలు మింగారు అని. ఆమెమో ఒక రీజన్ చెప్తుంది. నా కూతురు వల్లే నేను చేసుకున్నాను అని చెప్పి. కూతురేమో మాకేం సంబంధం లేదు, ఆమె డిప్రెషన్లో ఉంది అని అంటున్నారు. వాళ్ళ హస్బెండ్ ఇంకొక స్టోరీ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ హస్బెండ్కి ఆమెకి కొంచెం దూరం ఉన్నారు అని చెప్పి మనం బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా విన్నాము. సో ఎందుకు ఆమె సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? చిన్న చిన్న ఛానల్స్ నుంచి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ వరకు, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ నుంచి, యూట్యూబ్ ఛానల్స్ నుంచి, ఫేస్బుక్ ఛానల్స్ నుంచి శాటిలైట్ వరకు అందరూ రాస్తున్న పదం తప్పు. ఆత్మహత్యాయత్నం అనేది దట్ ఈస్ నాట్ ఇంటెన్షనలీ సూయిసైడ్. తనకు ఆ టెండెన్సీస్ కూడా లేవు. ఇట్స్ సైకలాజికల్ యాక్సిడెంట్ అంతే. చిన్న అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అంటే ఆమె ఏమైనా ట్రీట్మెంట్లో ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ జరిగిన స్టోరీలోకి వెళ్దాం. నాకు రోజు నిద్ర మాత్రం లేకపోతే లేదా హార్ట్కి సంబంధించిన టాబ్లెట్ వేసుకునే అలవాటు ఉంది. ఓకేనా, వేసేసుకున్నా తిన్న తర్వాత బాగానే గుర్తుపెట్టుకొని. ఇంతలో ఫోన్ వచ్చింది, ఇంటికి ఇద్దరు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళతో అరే మాట్లాడుతున్న టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినా, ఇంకోసారి మింగే. ఏమైంది? డోసేజ్ ఎక్కువ అవుతుంది, ప్రాణం ఏం పోదు. మందులు కూడా అలా ఇవ్వరు. అంటే కొంతమంది మర్చిపోయి కూడా 1-2 ఎక్కువ వేసుకుంటారు. దానివల్ల ప్రాణాపాయం ఉండకుండానే మందులు తయారు చేస్తారు. యాక్చువల్గా మెడిసిన్స్ ఏ డ్రగ్ అయినా అలాగే తయారు చేస్తారు. బికాస్ తెలియకుండా చాలామంది వేసుకుంటే ఏమైనా అయ్యొచ్చు కదా, అట్లా. అందుకని ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ కూడా ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్లో కొంచెం మత్తు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆ నొప్పితో పడుకోలేవు, నడవలేవు, బాధపడుతున్నావు. నిద్రలో అది పోవాలని చెప్పి కొంచెం డ్రౌజినెస్ ఇస్తారు. నెక్స్ట్ దగ్గు మందుల్లో కూడా డ్రౌజీ ఉంటుంది. ఎందుకు? నువ్వు రాత్రంతా దగ్గి ఊహు అంటే ఎప్పుడు పోతావో తెలియదు. సో నీ దగ్గుని కంట్రోల్ చేసేలాగా ఆ మందు ఇస్తా, నేను కొంచెం మత్తులో పడుకోబెడతారు. పొద్దున్న లేస్తే తగ్గిందా లేక మళ్ళీ దగ్గిందా తెలుసుద్ది. కోల్డ్ టాబ్లెట్స్ కూడా అంతే. నౌ స్లీపింగ్ పిల్స్ విషయానికి వస్తే, మనం మెలటోనిన్ అది టాబ్లెట్స్ దొరుకుతాయి మనకి. ఇప్పుడు మనం వెల్నెస్ సెంటర్స్ అన్నిట్లోనూ విటమిన్ సిలు ఎలా విరివిగా దొరుకుతున్నాయో, మల్టీవిటమిన్ ఎలా అయితే విరివిగా దొరుకుతున్నాయో, బట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తారా? వాటికి ప్రిస్క్రిప్షన్స్ అక్కర్లేదు. ఇప్పుడు ఈవెన్ కొన్ని ఆయుర్వేదం సెంటర్స్లో కూడా స్లీప్ అని ఉంటాయి, కామ్ అని కొన్ని ఉంటాయి. దే ఆల్సో వర్క్స్. అలానే నువ్వు ఆ డబ్బా మింగితే నీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ ప్రాణం పోదు. అలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పోవచ్చు కూడా, చెప్పలేము. వాడు ఎట్లా తయారు చేస్తే మందు, ఆ కంపెనీ ఎట్లా ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అండ్ నౌ కల్పన గారికి ఇచ్చింది ఇట్స్ ఎ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ బై ఏ సర్టిఫైడ్ డాక్టర్. అదొకటి గుర్తుపెట్టుకుందాం. నౌ రాత్రి ఏం జరిగింది? తనకంటూ ఒక షెడ్యూల్ ఉంది. ఈ టైం వరకే నేను ఈ ఫోన్ని మాట్లాడి పెట్టేయాలి అంతే. ఎందుకంటే తర్వాత నేను టాబ్లెట్ వేసుకొని మంచమేకి పడుకోవాలి. పొద్దున 5కో 6కో లేచి పిహెచ్డి ప్రిపేర్ అవ్వాలి. ఆ పుస్తకం మూసాక మళ్ళీ ఎల్ఎల్బికి సంబంధించింది చదవాలి. ఆ 2 చదవాలి. ఆ తర్వాత కాసేపు న్యూస్ పేపర్, వార్తలో ఏదో చూసుకుంటూ నా రెగ్యులర్ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. ఎవరన్నా పిలిస్తే అక్కడికి వెళ్ళి పాడడమో, లేదంటే ఆ గొంతు సవరణ ఏదో ఇంట్లోనే చేసుకోవడమో, సాధన చేయడమో, వాట్ ఎవర్ తన రెగ్యులర్ లైఫ్ అది. అలా ఉండింది ఆ బిజీ లైఫ్లో. ఇప్పుడు ఈ రాత్రి ఒక ఫోన్ వచ్చింది. అది, అమ్మగారు రేపు పలానా నల్గొండకు వచ్చి మీరు పాట పాడాలంటే వస్తానండి, ఎంత ఇస్తారు? ఆ కాల్స్ అంటే మనకు తెలుసు ఎప్పుడు బంద్ చేయాలి అని. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఘర్షణ జరుగుతుంది తల్లికి కూతురికి మధ్యలో. అమ్మాయి ఏమో కేరళలో ఉంటుంది, ఫస్ట్ హస్బెండ్కి సంబంధించినటువంటి అమ్మాయి. ఇక్కడికి రా, నువ్వు హైదరాబాద్లో, నా ప్రాణం అంతా నీ మీదే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక కన్ను, అంటే మైండ్, ఒక పార్ట్ ఆఫ్ మైండ్ నీ గురించి ఆలోచిస్తావు. నేను 100% ఇక్కడ ఫోకస్ చేయలేకపోతున్నా, ఇక్కడ బతకలేకపోతున్నా. ఏ తల్లికైనా అంతే, పిల్లలు ఎక్కడైనా ఉంటే అంతే, ఏ తల్లికైనా అంతే. రా నువ్వు నాతోనే ఉండు, అర్థం చేసుకోండి, నేను ఉండలేను, నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అక్కడ. వాళ్ళు నేను ఉండలేను, నాకు నచ్చలేదు. లేదమ్మా నువ్వు రావాలి ఖచ్చితంగా, నువ్వు రాను. ఏంటే ఇట్లా మరీ ఇంత మొండిగా ఉన్నా అంటే, మనుషులు చచ్చినా కూడా రావా? నువ్వు చచ్చినా నేను రానుపో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రావు, అయితే నువ్వే చచ్చిపో, నేను రానుపో. ప్రతి ఇంట్లో జరిగేలాగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అలా నా కూతురి ఇంటెన్షన్ తల్లి చచ్చిపోవాలని లేదు, తల్లి ఇంటెన్షన్ కూతుర్ని ఏదో అనాలని కాదు. అర్థమైందా? ప్రతి ఇంట్లో ఉంటాయి ఇలాంటి మాటలు. ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది మైండ్లో. నువ్వు కూరగాయలు కోసావనుకో,
చేయో తెగొట్టుకుంటాం. అంటే మోతాదు పెరుగుద్ది. కర్రీ చేస్తాం అనుకో వేసేస్తాం, అర్థమైందా? టాబ్లెట్ వేసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్ బట్ నాట్ అన్ ఇంటెన్షనల్లీ. ఎగ్జాక్ట్లీ, ఇంటెన్షనల్లీ మేడ్ సూసైడ్ అయితే కాదు. దాన్ని అందరూ అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ పోలీసుల దగ్గర కల్పన గారు మొత్తానికి ఆవిడైతే కోలుకుంది. ఫస్ట్ కోలుకున్న వెంటనే వీళ్ళు వెళ్తారు, చెప్పు 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 రాసుకోవాలి కదా మరి అర్జెంట్గా, నువ్వేమయ్యావో అందరికి తెలియాలి. అవునండి, రాత్రి కూతురుతో ఘర్షణ పడ్డాను, నేను నిద్ర మాత్రలు వేసుకున్నాను, డోసేజ్ ఎక్కువైంది, రాసేసుకున్నారు. లీగల్గా ఏంటంటే ఘర్షణ జరిగింది, గొడవ జరిగింది, నిద్ర మాత్రలు మింగింది, ఆమె ఒప్పుకుంది, ఇది సూసైడే. అలా అవుతుంది. మింగితే డోసేజ్ ఎక్కువ అవడం వేరు, ఇంటెన్షనల్గా నేను చావాలని వేసుకోవడం వేరు. ఆ టైంలో ఏం చేసినా ఎక్కువే అవుతాయి, అది కామన్. టీవీ చూస్తున్నావు అనుకో, వచ్చరికి రిమోట్ ఇసిరేస్తావు. ఇంకే ఫిష్లకు ఫుడ్ వేయాలనుకో వేసేసి ఎంత వేసినావు కూడా తెలియదు, అంత వేసి వచ్చేస్తావు, అంతే. అలా జరిగినటువంటి ఇన్సిడెంటే. అండ్ ఆ కూతురు కూడా చెప్పింది, మాకు ఏం గొడవలు లేవయ్యావా, మీరు దయచేసి కొత్తవి పెట్టకండి, ఇప్పటి వరకు ఉన్నవి చాలు, మేమే రోజు రోజు కొట్టుకు చేస్తున్నాం, రమ్మని అమ్మ అంటది, రానని నేనంట. ఇవి వాళ్ళ ఇంట్లో ఉండేవి, బేసిక్గా ఉండేవి, అంతే. అండ్ ఇంటెన్షనలీ సూసైడే. గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిందని అక్కడ నుంచి లాక్కొచ్చారు మళ్ళీ. నేను అలా చేసుకోవాలనుకున్నాను అని ఒక మనిషి చెప్పారు అంటే దే ఆర్ నౌ స్ట్రాంగ్ మెంటల్లీ అని అర్థం. ఒకప్పుడు అలా ఉన్నానండి, ఆ టైంలో ఆర్థిక ఒడిదొడుగులు, చనిపోవాలనుకున్నాను. అవినాష్ కూడా చెప్పాడు కదా, ముక్కు అవినాష్ కూడా బిగ్ బాస్ లో చెప్పాడు, నేను కూడా చనిపోవాలనుకున్నాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పాడు. తర్వాత సెట్ అయ్యాను అని అన్నాడు. అంటే నౌ దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్ అని అర్థం. గతంలో అలా జరిగింది. అప్పుడు చిత్ర గారు వచ్చి చెప్పారు, ఏమ్మా నువ్వు చావడానికే పుట్టావా, లేదు కదా, నీ జీవితం ఏదో బతుకు పోరాడని ఆవిడేదో చెబితే తను వినింది. అండ్ ఇప్పుడు కల్పన గారు 10 మందికి చెప్పే స్టేజ్లో ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ తల్లి మనసు, కూతురు దూరంగా ఉంది, ఎదిగిన కూతురు, పెద్దది, నా దగ్గర ఉండాలనుకుంది. 100% 19 years 20 years కూతుర్లు ఉంటే వేరే ఊర్లో వదిలేసిన తల్లి ప్రాణం అంతా అక్కడ ఉంటుంది. అమ్మో ఏమైద్దో, ఎవడొచ్చి వల్ల వేసుకుంటాడో, ఎక్కడైనా నష్టపోద్దో, ఇంకేమన్నా జరుగుద్దో, తల్లి ప్రాణం నా దగ్గర ఉంటే మాకంటే అమ్మ కొంచెం సెక్యూర్డ్, ఏదో రకంగా 3-4 ఏళ్ళు అటు ఇటు గడిపేసామా, పెళ్లి చేసామా, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవచ్చు. ఇలాంటి ఫీలింగ్ ప్రతి తల్లికి ఉంటుంది. అలా ఆలోచించిన తల్లే సాధారణ గృహిణే తను కూడా, ఎంత సెలబ్రిటీ అయినా కూడా మనం తినేదే ఆవిడ తింటది, మళ్ళాగే ఆవిడ ఊపిరి పీల్చుకుంటుంది. బిగ్ బాస్ లో చూసాం మరి, ఆమె నైటీలతో తిరుగుతూ ఉండే. ఆమె తన ఇంట్లో ఎలా ఉందో అక్కడ ఉండమని చెప్పారు నీకు, అక్కడికి వచ్చి డ్రామాలు చేయమనలా. బిగ్ బాస్ వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఇంట్లో ఎలా ఉన్నారు ఇక్కడ అలా ఉండండి, ఇంట్లో అలాగే ఉంటే ఇక్కడ అలాగే ఉండండి, దట్స్ ఆల్, న్యాచురల్గా. సో ఇది సంగతి. ఆవిడ మీద ఎలాంటి ఇది కూడా లేదు. పడిగలుపుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే ఆత్మహత్య ఇదంతా పెద్ద ఏదో అయిపోయింది. ఇప్పుడు నిజంగా బయటకు వచ్చినా సరే కొత్త సలహాలు ఇస్తున్నారు అందరూ, నువ్వు ఎందుకు చావలేదు, చచ్చిపోవచ్చు కదా అన్నట్టుంది ఈ వార్తలన్నీ. అండ్ మళ్ళీ ప్యారలల్గా సింగర్ కల్పనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే, టైంకి ఇవిడ వచ్చింది కదా తెర మీదకి, న్యూస్ కావాలి. ఎన్ని ఆస్తులు, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడే పెద్ద డూప్లెక్స్ బంగ్లా కట్టింది, కేరళలో కూతురు చదివిస్తుంది, ఇంకేమేమి ఉన్నాయో, మొదటి హస్బెండ్కి సంబంధించి ఎంత వచ్చిందో భరణం, రెండో హస్బెండ్ ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, ఈ న్యూస్లో ఒకటి. మళ్ళీ మామూలుగా మనుషులు వెళ్తేనే ట్యాగూర్ సీన్ లాగా శవాన్ని పెట్టి డబ్బులు వసూలు చేసే హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక పెద్ద సెలబ్రిటీ పైగా ఇంత పెద్ద సంచలన వార్త అయినప్పుడు ఎంత బిల్లు వేసి ఉంటారంట, హాస్పిటల్ బిల్లులు ఎంత అంటే అని ఒకటి. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో. అండ్ ఇంకొంతమంది ఆవిడ ఎన్ని సినిమాల్లో పాటలు పాడారో తెలుసా, ఏమేమి చేసిందో తెలుసా, మొత్తం ఇప్పటి వరకు లేని కల్పనంతా మొత్తం 2 రోజుల్లో పెట్టేశారు తెర మీద. ఆవిడకన్నా తెలుసో లేదో ఇన్నున్నాయి, బయోగ్రఫీ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ హస్బెండే ఏదో చేశాడు, కరెక్ట్ ఈమె మింగిన టైంకి ఆయన ఊరెళ్ళాడు, ఈయనే కలిపేసి ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు సూట్ కేసు ఎత్తుకొని. ఇలాంటివి అసలు ఒకటా రెండా బోల్డ్ అన్ని. మెడ మీద ఏమన్నా గాయాలు ఉన్నాయో చూడండి, కాలు చేతి ఏమన్నా కొట్టుకున్నారా, వాళ్ళ హస్బెండ్ మంచోడేనా, లేకపోతే ఒంటి మీద ఏమన్నా తాగొచ్చి కొట్టేవాడా, చెప్పుకోలేకపోతుందేమో పాపం. అబ్బా 200 types of యాంగిల్స్లో
200 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ చదివాను నేను. ఏమీ జరగలేదు. మా తల్లికి కూతురికి రెగ్యులర్గా జరుగుతుంది. బట్ ఆవిడకి ఏంటంటే తొందరగా చెప్పు నాకు ఇప్పుడే చెప్పని ఆమె అంటే కొంచెం హైపర్ అనిపిస్తుంది కదా బికాజ్ నార్మల్ గా కూడా. ఎందుకంటే తను ఆ ఫోన్ కాల్ ని 10 minutes లో పొగించాలి. నీతో 12 దాకా మాట్లాడి నేను 1 గంటకు పడుకొని పొద్దున్న లేచే టైం నాకు లేదు. నా రెగ్యులర్ షెడ్యూల్ నాకు ఆల్రెడీ ఇట్ వాస్ ప్లాన్డ్. సో ఆ టైంలో మాత్రం నీతో మాట్లాడి నువ్వేమో వినట్లా, కన్విన్స్ అవ్వట్లా. ఇప్పుడు అది అవతలేదన్న కాల్ అనుకో, వాళ్ళు 3 లక్షలు చెప్తారు, నువ్వు 5 అడుగుతావు, 3కో 4కో 5కో తెగుద్దది. ఈ కాల్ తెగిచావదే, నువ్వు రమ్మని ఒకటే నీ రావాలి అంతే ఖచ్చితంగా. ఎమోషన్ కదా, నువ్వేమో రానంటున్నావు. మధ్యలో ఎమోషన్స్, పైగా మాటలు. పిల్లలు ఏమైనా గట్టిగా అంటే తల్లులు తట్టుకోలేరు. ఎందుకు మళ్ళీ వీళ్ళకి 100 ఆలోచనలు. ఎందుకు రానంటుంది? అక్కడ ఏమన్నా ప్రేమించిందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా, లేకపోతే ఏదన్నా వ్యవహారం నడుపుతుందా, నాకు తెలియాలి. రానంటే రానంటుంది, అసలు ఏం జరుగుతుంది? ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాంటి టైంలో తన మాట వినకపోతే, నువ్వు చచ్చినా నేను రాను అంటే, ఆ టైంలో సైకలాజికల్గా చిన్న యాక్సిడెంటల్ డిస్టర్బెన్స్ అవుతుంది మైండ్కి. అప్పుడు నువ్వు ఏ పని చేసినా దాంట్లో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. నువ్వు వంట చేసినా, టీవీ చూసినా, కాఫీ కలిపినా డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటి డిస్టర్బెన్స్ కరెక్ట్ నిద్ర మాత్రలు వేసుకునే టైంలో జరిగింది. కాబట్టి తను కూడా అది గ్రహించి వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. చిన్నదాంతో గొడవైంది, అది మాట వినట్ల. అనుకోకుండా నేను 2 టాబ్లెట్లు ఎక్కువ మింగేసా అని చెబితే ఆయన కూడా అమ్మో ఏంటో ఇరుగు పొరుగు వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళు ఎత్తి మావిడ ఇలా నిద్రమాతలు ఎక్కువ వేసుకుందంట చూడండి, వాళ్ళు అమ్మో కలప నిద్రమాతలు మింగిందంట, పోలీసులను పిలవడం, ఏదో పెద్ద ఇది. లేకుంటే ఇది బెదిరించడానికి చేసింది ఆమె, కూతురు ఇలా అన్నా వస్తుంది అని చెప్పి. చిచ్చి అసలు అంటే అంత ఇదిగా అయితే చేయదు కల్పన. బేసిక్ తను మెంటల్ చూసాం కదా దగ్గరుండి, మనకు తెలియకపోతే ఏమన్నా అనుకోవచ్చు. అంటే బిగ్ బాస్ లో చూసాము, దగ్గరుండి చూసాము ఎన్నో. అంటే కానీ ఆమె నేను చూసినంత వరకు కొంచెం డిస్టర్బ్డ్ గానే అనిపించింది నాకు బిగ్ బాస్ లో. ఒక్కోసారి ఒక్కోలాగా, ఒకసారి హైపర్ గా, ఒకసారి తక్కువ మాట్లాడుతూ, ఒకసారి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ రకరకాలుగా ఉండింది. బికాస్ నీకు చెప్పనా, ఇప్పుడు తనకు ఒరిజినల్ గానే కూతురు తన దగ్గర లేదు, అవునా? కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఉండేది అందరి మీద. ఒరిజినల్ గానే కూతురు లేదు దగ్గర, ఓ టెన్షన్. కనీసం రోజుకు ఒకసారి ఫోన్ అన్న మాట్లాడతారు. బిగ్ బాస్ లో 3 నెలలు ఉన్నా 2 నెలలు ఫోన్ లేదు కదా. ఓ నాయన రోజు ఒకసారి నా కూతురుతో మాట్లాడడం ఉండలేను, ఎక్కడో ఉంది, ఏ అడవిలోనో కేరళలో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ బెంగు ఉంటది ఎవరికైనా సరే. అట్లా తల్లి ఎంత కాదన్నా మరి ఇంకేంటి. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్ గా ఇప్పుడు మనం సుశాంత్ సింగ్ రాజ్పుత్ది చూసాము, అలాగే ఉదయ్ కిరణ్ గారిది కూడా చూసాము. ఒక స్టార్డమ్ చూసిన తర్వాత ఆ స్టార్డమ్ స్లోగా తగ్గుతోంది అని అనుకుంటే, లేదా ఆపర్చునిటీస్ తగ్గుతుంది అని అనుకుంటే, ఈ ఫిలిం ఇండస్ట్రీలో అది బాగా ఎక్కువ దాన్ని చూసుకొని, అది లేకపోతే దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఇట్లా సూసైడ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. పొట్టి ప్రసాద్ అని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ కూడా చేసుకో ఉన్నారు కదా, దాని గురించి ఏమంటారు? అదే తరహాలో ఈ మీద కూడా జరిగింది, ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు కాబట్టి అని అంటున్నారు. కల్పనకు ఆపర్చునిటీస్ లేవని ఎవరంటున్నారు? అంటే సింగింగ్ ఆపర్చునిటీస్ లేవు, బయట ఆఫర్స్ ఉన్నాయి. అంటే ఆఫర్స్ అంటే బయట ప్రోగ్రామ్స్ అవి చేస్తుంది. నువ్వు ప్రతి ఆదివారం స్వరాభిషేకం ప్రోగ్రామ్స్ చేస్తావు, కల్పన లేని ఆదివారం ఉందా? లేదు. అండ్ స్వరాభిషేకం షోస్ కి ఎంత ఇస్తారో తెలుసా? మామూలుగా ఇప్పుడు సినిమాల్లో పాడే వాటికే వీళ్ళకి లక్షల్లో ఉంటది. షోస్ బయట ఈవెంట్స్ జనాల దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు అపియరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ డిమాండ్ చేస్తారు. కాకపోతే ఈటీవీ ఇది రెగ్యులర్ గా ఉంటది కాబట్టి మినిమం 3 లక్షలు 5 లక్షలు ఖచ్చితంగా కల్పన గారికి ఇస్తారు. అందులో అన్ని భాషల్లోనూ పాడగలదు ఆమె. పైగా ఆ నిత్యం ఏకాంత పాట పాడాలనుకుంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఆవిడకి. ఆ సాంగ్ ఆవిడ చేత ఆ సాంగ్ పాడించుకోవాలని అందరికీ ఉంటుంది. ఆ ఊపిరి ఆడకుండా పాడుతుంది, అందుకే ఆమె రాక్షస అంటారు. అట్లా. సో షీఈస్ గుడ్, వెల్ సెటిల్డ్. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు అండ్ మళ్ళీ చెప్పింది తనే, ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది. ఒకసారి ఆ ఫేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా సరే జాగ్రత్త పడతారు, ఇంకోసారి ఆ పరిస్థితి రావద్దు అనుకుంటారు. షీఈస్ గుడ్ అంతే. సో వీటి గురించి ఏమంటారు? స్టార్డమ్ కి మళ్ళీ ఇంకొకటి యాక్చువల్గా అందరికి వచ్చిన డౌట్, నాకు కూడా ఒకటి వచ్చింది నిన్న వేరే ఛానల్ ఎవరో అంటే విన్నా, ఈయన ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే కానీ 2 రోజులకు మనకు తెలియలా, అది 3 రోజులు అయితే ఇంకేదన్నా అయ్యేది. అంటే నువ్వు తీసుకున్న స్లీపింగ్ పిల్ వల్ల నీకు నీరసం వస్తుందో కానీ ఆ 3 రోజులు అన్నం లేకపోతే ఆటోమేటిక్గా వస్తుంది నీకు అది నీరసం. అలా ఉన్నప్పుడు ఒక పని మనిషి లేదా వీళ్ళ ఇంట్లో? పని మనిషి ఉంటే పొద్దున 7 గంటలకే తలుపు కొట్టేది కదా.
తలుపు కొట్టలేదంటే ఆమె వెళ్ళిపోయి ఉండొచ్చు కూడాను. అట్లా అయినా మరీ తీయట్లేదు అసలు లోపల రావట్లేదు అంటే చూస్తారు కదా, ఉంటే బాగుండన్నారు. బట్ మనకు ఒక పని మనిషి అనే క్యారెక్టర్ కనబడలేదు ఇక్కడ. గేట్స్ అది వెర్టెక్స్ కి అదొక గేటెడ్ కమిటీ కాబట్టి దానికి సెక్యూరిటీ ఉన్నారు, అదోకే. బట్ ఊడడానికి ఈగ దోమ దులపడానికి కనీసం పొద్దున తలుపు కొట్టడానికన్నా ఒకరు ఉండాలి కదా, లేరు అంతే. అదేంటో తెలియదు, అదే మిస్టరీగా ఉంది. అందుకనే అంటే దీని గురించి మీరు చెప్పలేదు ఎలా ఉంటుంది, స్టార్డమ్ తక్కువ అయిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తాయి కదా, దాని గురించి అంటే ఉచ్చ స్థితిని చూసిన వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు అదే దృశ్య రూపం మనం డర్టీ పిక్చర్ సినిమాలో చూసాం ఆల్రెడీ. ఒక స్థితిని చూసాక అది కంటిన్యూ అవ్వకుండా ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ తర్వాత అంతకుముందు బ్రతికిన బతుకే మళ్ళీ దిగిన తర్వాత ఉండలేరు. ఎందుకంటే అంతకుముందు బ్రతికిన బతుక్కి నువ్వెవరో ఎవరికి తెలియదు, నువ్వు ఇలా బతికి వచ్చిన తర్వాత నువ్వు అందరికీ తెలుస్తుంది. అందరూ మాట్లాడుకో ఈయన ఒకప్పుడు ఈయన 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 ఇప్పుడేంటి ఏం చేయట్లేదు, ఏం చేస్తారు. అమ్మో 100 అడిగిందే ఉన్నాయన. ఎవరికైనా సరే నేను ఏం చేయట్లేదు రావు ఇక నేను ఎందుకు, అలాంటి థాట్స్ వస్తాయి. సో ఇదైతే సూసైడ్ అయితే కాదంట, 100% కాదు. ఆ పదముని అసలు అనకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అండ్ సైకలాజికల్ ఒక చిన్న యాక్సిడెంటల్ ఇన్సిడెంట్, అంత అన్ఎక్స్పెక్టెడ్. అందరు జరుగుతాయి ఇవి, కామన్. అంటే ఇప్పుడు బాగా ఎమోషన్ అయిపోయాము, ఇంకా రావట్లేదు. లోపలేమో ప్రేమ తన్నుకొస్తుందా, మాట వినట్ల, దీన్ని ఏం చేయాలి, దగ్గర ఉంటే కనుక ఈడు చోట కొట్టాలనిపిస్తుంది, లేదు దూరంగా ఉంది బతికిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడో తీర్చాలి. నువ్వు ఫ్రైకి ఇలాంటివి ఏమైనా చేస్తే నూనె ఎక్కువ పోసేస్తావు, కూరగాయలు కట్ చేస్తే వేలు కోసుకుంటావు, ఇది ఎమోషనల్ ఫైట్ అనుకోవచ్చు. ఫ్రిడ్జ్ డోర్ టాప్ అనేసేస్తావు, ఇట్లుంటాయి. ఫిష్ ఫుడ్ ఎక్కువ వేసేస్తావు, కుక్కనే అంటావు, అట్లా. అంటే ఈ టైప్ ఆఫ్ అట్లుంటుంది. అట్లాంటి ఒక సైకలాజికల్ ఇన్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగితే అప్పుడు చేతిలో ఆ టైంలో ఖచ్చితంగా వేసుకొని పడుకోవాలి కాబట్టి అంటే వేసేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.